మన ఒక గిరిజన ప్రాంతాల్లో అయితే ఇలాంటి ఎత్తైన ప్రదేశం నుంచి అయితే ఊట బావి నుంచి అయితే వాటర్ సప్లై అవుతాయి. నేనైతే ఈ రోజు ఇంత ఎత్తైన ప్రదేశానికి ఉండడానికి కారణం అయితే చెప్తాను. సో ఈ వీడియో పూర్తి వరకు చూడండి. అలాగే కొత్తగా చూస్తుంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడైతే చూసుకొచ్చి చూడండి, చాలా పైకి అయితే ఉన్నాను, అయితే కొండకైతే ఉన్నాను అనమాట. నేనైతే మా ఒక కొత్తగా వేసిన సిల్వర్ ముక్క దగ్గర అయితే కలుపు ముక్కలు అయితే తీయడానికి వస్తేనేమో చాలా దాహం వేసింది. అప్పుడే నేనైతే వచ్చి ఈ యొక్క ఊట బావికి చూస్తేనేమో చాలా చెత్త అయిపోయి ఉన్నాయి అనమాట. సో నేనైతే ఫిక్స్ అయిపోయాను, ఎలా అయినా ఈ యొక్క ఊట బావి తయారు చేయాలనేసి నేనైతే ఫిక్స్ అయిపోయాను. సో ఇప్పుడు యూజ్ అవ్వకపోయినా తర్వాత అయినా యూజ్ అవుద్ది అనేసి, సో ఎలాగైనా నేనైతే బాగు చేద్దాం అనేసి మొత్తం అయితే ఇంత కష్టపడిపోతున్నాను. సో ఫైనల్ మనం అయితే ఇలా చేస్తాం అన్నమాట. క్లియర్ గా వాటర్ తోటి మనమైతే కడుపుడానికి ఎక్కడైతే వాటర్ అయితే కొద్దిగా స్టోర్ అయి ఉన్నాయి, మేమైతే ఎప్పుడైనా తాగడానికి అనేసి ఈ యొక్క ఊట బావి అయితే ఇలా బాగా చేసుకున్నాను. సో ఇటుపక్క అయితే ఎక్కడైతే ఊట బావి లేదు కావున సో ఈ యొక్క ఊట బావిలో అయితే ఓన్లీ మనుషులు కాదు, పక్షులు జంతువులు కూడా ప్రశాంతంగా వాటర్ తాగేసి వెళ్తుంటాయి అన్నమాట. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఒక అరకు వీడియోస్ కావాలంటే వెంటనే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్